ముగ్గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని. వందే మాతరం సుజలా సుఫలా మలయజ సీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం సుప్రజోత్స్నా పులకితయామిని ద్రుమదళ మధురామిని సుహాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. హరి మందిరము
దూకినట్టు పొలే అమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు సట్టు నీరులోన కర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దుక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీగ నాటు 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 తీగ నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చి పట్టిలాగా వెర్రి నాటు Okay, 1, 2, 3, start. The already start. Killing the eyes, the OG gangs. I love to the fashion, to all sensations, representing nation. But not rehearsal. And it's not as simple that it is. The stylish with the someone freaking in the really. I just know the time, but to the salty car, but to the knuckle hard, but I like it. To the nose print, earring, eyelashes, bling bling. I like the girl, shiny lipstick, pink pink. And a magic girl, we're trying to Very good. जादू मत्तर तुझे स्मेल ओजी है हे पट्टू తీరనే గట్టుకున్నా గట్టుకున్నలో గట్టుకున్నా టిక్కి బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నలో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిక్కుకున్నా దిక్కుకున్నలో దిక్కుకున్నా నీ కూతురు వస్తావురో నువ్వు యాడకు వస్తావురో చెయ్యిని చెయ్యికిస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చి తోడా ఇట్టే వస్తారా నీ బుల్లెట్ వంటికి వచ్చే తప్ప దుడు గుడు గుడు గని అంటారు చూపి తప్ప చిక్కు 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 ముక్కని బుల్లెట్ వంటికి వచ్చే తప్ప దుడు గుడు గని అంటారు చూపి తప్ప చిక్కు 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 ముక్కని చెరువు కట్ట పొంటి జయమంతివనం భక్తివనం జయమంతివనం జయమంతులు తెప్పి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా ఊరు వారం జున మల్లెవనం మల్లెవనముల మల్లెవనమ్మ మల్లెలు తెప్పి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నేనుకున్నావురో దండ మెల్లో నయ్యేస్తానురో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదానురో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని ओ पूरी दिलदार वैयारी वे नी सूपु तलवार तो कोई अगे गोड़े मनीకు నాకు రాసుంటాడు మన జోడి ఒకటైతే నాడుంటది వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే
40 సంవత్సరాలు జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్న సందర్భంగా చాలామంది రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన యొక్క సమయాన్ని ముందుగా రిజర్వ్ చేసుకున్న దాని ప్రకారం అందరికీ విచ్చేసి ఈ కార్యక్రమానికి మీ యొక్క వంతు కృషిని అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మన పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్ ఈ యొక్క సమావేశానికి మన గురువులు అటెండ్ అయ్యి వారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. ఒక్కసారి వారి యొక్క మాటల్లో వారి యొక్క భావాన్ని మనం ఒక్కసారి వాళ్ళతో షేర్ చేసుకుందాం. దయచేసి ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు కాస్త పీస్ఫుల్గా వినాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క 40 సంవత్సరాల జూబిలీ వేడుకలకు చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పండి అందరూ కూడా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం అనేటువంటిది చాలా రోజుల నుంచి సుదీర్ఘంగా సాగుతూ వస్తుంది. ఒక్క రోజులోనో లేదా 2 రోజుల్లోనో జరిగినటువంటి కార్యక్రమం కాదు. చాలా రోజుల నుంచి మరి చాలామంది విద్యార్థులు చాలా కృషి చేసి అందరినీ సమన్వయపరిచి మరి వాళ్ళందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి సందర్భంగా మన దివంగత ఉపాధ్యాయులు ఉన్నారు. మరి సుశైనాథన్ మాస్టర్ గారు లాస్ట్ ఇయర్ 31న చనిపోయారు. అదేవిధంగా పాంబాబా మాస్టర్ గారు చనిపోయారు. తర్వాత మన విద్యార్థులు కూడా అర్జున్ రావు మరి ఆయన కూడా ఈ రోజున మన మధ్య లేరు. మరి వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 81-85 బ్యాచ్. అంటే లూట్స్ హై స్కూల్ 1981లో స్టార్ట్ చేసిన తర్వాత ప్రారంభ అడ్మిషన్స్ అయిన బ్యాచ్ ఇది. స్కూల్లో మొట్టమొదటి అడ్మిషన్స్ జరిగి పాఠశాల ప్రారంభమైనటువంటి బ్యాచ్. అంటే లూట్స్ హై స్కూల్ అనేటువంటిది వీళ్ళతో ప్రారంభమైంది. నేటికి 46 సంవత్సరాలుగా దిగ్విజయంగా స్కూల్ నడుస్తూ వస్తూ ఉంది. మరి దానికి పునాదిగా మీరు కాబట్టి మీ అడుగు పెట్టినటువంటి పాఠశాల ఈ రోజుకి అద్భుతంగా పనిచేస్తుంది. దానికి మీ యొక్క అడ్మిషన్సే ప్రధానమైనటువంటి కారణం. కనుక ముందుగా మీ అందరికీ కూడా అందుకు శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఎందుకంటే మీ అడుగు ఫలితమే ఈ రోజున ఇన్ని సంవత్సరాలు ఆ స్కూల్ నడుస్తుంది. చాలా స్కూల్స్ మూసేశారు. మీకు తెలుసో లేదో ఆర్ట్స్ అండ్ స్కూల్స్ చాలా స్కూల్స్ మూతపడ్డాయి. కానీ లూట్స్ హై స్కూల్ మాత్రం ఇప్పటికీ జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇంగ్లీష్ మీడియం రన్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎల్కేజీ నుంచి ఎలిమెంటరీ స్కూల్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు ఇంగ్లీష్ మీడియం. నా మొట్టమొదటి అపాయింట్మెంట్ లూట్స్ హై స్కూలే. నేను ఫస్ట్ జాయిన్ అయింది అక్కడే. అక్కడి నుంచి మరి వేరే చోటికి 2-3 స్కూల్స్ బదిలీ అయ్యి హెడ్ మాస్టర్గా మళ్ళీ నేను అక్కడికే వచ్చాను. 2017లో మళ్ళీ లూట్స్ హై స్కూల్కే వచ్చాను. నాకు అత్యంత ఇష్టమైనటువంటి స్కూల్ లూట్స్ హై స్కూలే. నాకు ప్రమోషన్ అయిపోయిన తర్వాత నన్ను మా సొంతూరు పెరిగిపురం హై స్కూల్కి రమ్మన్నారు. అక్కడికి నన్ను కావాలంటే అక్కడ ఫాదర్స్ చాలామంది నన్ను ప్రెజర్ చేశారు నన్ను అక్కడికి రమ్మని. కానీ నేను అక్కడికి వెళ్ళాను. నేను లూట్స్ హై స్కూల్కే వెళ్తాను, అక్కడే నేను చేయాలనుకున్నాను చెప్పేసి ನಾನು రిటైర్ కావడానికి ముందు లూట్స్ హై స్కూల్కి వచ్చి లూట్స్ హై స్కూల్లో నేను ఉన్న పరిస్థితుల్లో అప్పుడున్నప్పుడు పరిస్థితులన్నింటినీ సరిచేసి ఒక అద్భుతమైన స్కూల్గా దానిని తయారు చేయడానికి నా ప్రయత్నం నేను అక్కడ చేశాను. మిడ్ డే మీల్స్ విషయంలో కానీ, డిసిప్లిన్లో కానీ,
మరి మీ అందరికీ తెలుసు ఫస్ట్లో మన స్కూల్ డిసిప్లిన్ ఎలా ఉందో. గుంటూరులో ఉన్న అన్ని స్కూల్స్ కంటే మన స్కూల్లో చదువులో కానీ నెంబర్ 1 స్కూల్ మన లూట్స్ హై స్కూలే, అది మీ అందరికీ తెలుసు. సో మన స్కూల్లో చదివిన విద్యార్థులు, నేను 3 స్కూల్ తిరిగాను, పరిగణలో చేశాను, తర్వాత అద్దలూరులో చేశాను. కానీ నాకు అత్యంత ఇష్టమైనటువంటి విద్యార్థులు ఎక్కడ ఎవరంటే లూట్స్ హై స్కూల్లో చదివిన విద్యార్థులు అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళల్లో ప్రేమ, అభిమానం ఎక్కువ, చక్కగా చెప్పిన మాట విని బాగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి విద్యార్థులుగా ఎదిగారు. కనుక లూట్స్ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఇప్పటికీ కూడాను మేము ఎక్కడ కనపడ్డా కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు, ఎంతో గౌరవంగా మమ్మల్ని మాట్లాడతారు. కనుక లూట్స్ హై స్కూల్లో చదివిన విద్యార్థులు అంటే నాకు చాలా 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 ఇష్టం. మరి ఈ రోజున ఇప్పుడు చూస్తున్నాం, అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. మాస్టర్ గారు అయితే చాలామంది గుర్తుపట్ల, వాళ్ళు ఎవరు నాకు గుర్తు రావట్లేదని చెప్పారు మాస్టర్. కనుక మరి పెద్దవాళ్ళు అయిపోయారు, మరి మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేశారు, మనవరాలతో కూడా మరి చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి జీవితంలో ఎంతో అనుభవం కూడా గడించారు, మంచి అనుభవం, కష్టాలు, సుఖాలు, బాధలు, వేదనలు అన్నీ అనుభవించి ఒక అనుభవంతో కూడిన జీవితాన్ని ఈరోజు మీరు జీవిస్తున్నారు. ఒక అనుభవం. మరి మేము చేసిందంటే ఒక చిన్న నీటి బిందువే మీ జీవితంలో. మా దగ్గర ఒక 5 సంవత్సరాలు మాత్రమే చదివారు, 81 నుంచి 85 దాకా అక్కడ చదివారు. మా కృషి లేదా మేము చేసింది ఒక చిన్న నీటి బిందువే అంతే. కానీ మీ జీవితంలో మీరు పడినటువంటి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడి ఈ రోజున మీ జీవితాన్ని మీరు సాగిస్తున్నారు. కనుక మీ జీవితమే మీకు ఒక పాఠం. ఆ జీవిత పాఠాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ముందుకు సాగాలి. మనకు ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి జీవితంలో, ఎన్నో కష్ట సుఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అర్జున్ రావు నేను లూట్స్ హై స్కూల్కి వచ్చిన తర్వాత నా దగ్గరికి చాలాసార్లు వచ్చాడు. బాయ్ అర్జున్ రావు పేటేయాలరా, పేర్లు రాయాలంటే వచ్చాడు. సార్ డబ్బులే ఉంది సార్, మీరు వెళ్ళేవాళ్ళే అని చెప్పేసి ఫ్రీగా బోర్డు రాశాడు. లూట్స్ హై స్కూల్ అంటే బోర్డు రాపించారు, అబ్బాయి సార్ పేర్లు రాశారు, స్టాఫ్ పేర్లు అందరినీ రాపించారు. మరి ఈ రోజున మన మధ్యలో లేడు, అయినా కానీ బాధపడదు. ఎందుకంటే ఆయన మన మధ్య లేకపోయినా శ్రీశ్రీ గారు ఒక కవి చెప్పారు, రాజు మరణించిన ఒక తార రాలిపోయే, కవి మరణించిన ఒక తార నింగికెగిసే, రాజు జీవించు రాతి పలకలయందు, కవి జీవించు ప్రజల నాలుకలయందు. ఈ రోజున ఇంతమంది ప్రజల మధ్య, మనందరి మధ్య అర్జున్ రావుని మన నాలుకలతో మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన జీవించి ఉన్నట్టే. ఆయనే కావచ్చు, మన మధ్య చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా జీవించి ఉన్నారు. ఎందుకంటే మనందరూ ఈ రోజున వాళ్ళని తలుసుకుంటున్నాం. కనుక మీరు బాధపడద్దు, ఉన్న మీ పిల్లల్ని చక్కగా చదివించుకోండి, ముందుకు నడిపించుకోండి. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలామంది మీ పిల్లలు బాగా చదివిస్తుండే అని చెప్పే టైం అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివించారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయింది, మనవాళ్ళు కూడా పుట్టారు. కనుక ఇక మీ మనవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రమే మీది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు ఒక విత్తనాన్ని భూమిలో నాటాడు, అది చిన్న మొలకెత్తింది. ఆ మొలకెత్తిన తర్వాత చక్కగా దానికి పాలు చేశాడు, రోజు నీళ్లు పోస్తున్నాడు, ఎరువులు వేస్తున్నాడు, మందులు వేస్తున్నాడు, అది రోజు పెరుగుతుంది. ఆ మొక్క అనుకున్నది ఏంది, నేను ఇంకా పెరగలేదు, నాకు చెట్లు కొమ్మలు రాలేదు, పువ్వులు రాలేదు, కాయలు రాలేదు అని అనుకుంటుంది. కానీ ఆ రైతు, నువ్వు తొందరపడి బాగా టైం ఉంది, ఇవన్నీ బాగా వస్తుంది నేను చెప్తున్నాను కదా అని చెప్పి దాన్ని రోజు పెంచి పోషించి పెద్దదైంది. కొన్ని సంవత్సరాల తర్వాత అది బాగా పెరిగింది, పెద్దదైంది, చక్కగా పువ్వులు పూసింది, కాయలు కాసింది, ఎంతో మందికి నీడ ఇచ్చింది, ఎంతో మందికి ఫలాలను ఇచ్చింది. ఈ రోజున ఆ రైతేమో మేము ఉపాధ్యాయులమి, ఆ పెద్దగా పెరిగిన మొక్కలేమో మీరే. కనుక ఈ రోజున ఫలించి పెద్దయి అభివృద్ధి ఎంతో మందికి నీడిస్తున్నారు, ఎంతో మంది మీ కింద బ్రతకొచ్చు, ఎంతో మందికి మీరు ఆదరువు కావచ్చు.
ఈ రోజున మీ మనవాళ్ళని మనవరాళ్ళని మీరు చక్కగా చూసుకొని వాళ్ళని కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లేటువంటి బాధ్యత మీదే. ఒక్కడు మాత్రం ఒక ఉపాధ్యాయుడిగా నేను చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని మీరు ఎలా చదివించారు, మీ మనవరాళ్ళను కూడా అలా చదివించండి. చదివే అన్నిటికంటే మనకు ముఖ్యమైన ధనం కనుక చదువుని మాత్రం ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదివించండి. వాళ్ళకి ఒక మంచి జీవితం ఆ చదువే ఇస్తుంది, ఆ ఎడ్యుకేషనే ఇస్తుంది. కనుక దాని విలువను మాత్రం తగ్గించుకోవద్దు. మరి ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మనందరూ చెప్తుంటే చాలామంది మర్చిపోతారు. కానీ చదువు చెప్పిన ముఖ్యంగా కన్న తల్లిదండ్రుల్ని, చదువు చెప్పిన ఉపాధ్యాయులు మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కనుక మీరు మమ్మల్ని మర్చిపోకుండా ఇక్కడికి ఆహ్వానించి ఈ విధంగా సన్మానం చేసి మీ యొక్క ఆత్మీయ స్థానంలో మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు మేము ఎప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే నా 21వ సంవత్సరంలో మీరు ఫస్ట్ సారి ఫంక్షన్ చేశారు. ఆ రోజు నేను రాలేకపోయాను, ఎందుకంటే అదే రోజు మా అబ్బాయి పెళ్లి కాబట్టి నేను ఆ రోజు రాలేకపోయాను. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాలనుకున్నాను, వచ్చాను. మీ అందరినీ చూశాను, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 84 నేను అక్కడ స్కూల్లో చేరింది 1984లో. 84లో అక్కడ అడ్మిషన్ అయ్యాను. అప్పుడు మీరందరూ చిన్న పిల్లలు యూనిఫామ్ వేసుకొని, నిక్కర్లు వైట్ షర్టు బ్లూ నిక్కర్లు వేసుకొని యూనిఫామ్ వేసుకొని చిన్న పిల్లలు. ఆ పిల్లలు ఈరోజు నాకు పెద్దవాళ్ళుగా కనపడతా ఉన్నారు. కనుక చాలా సంతోషం. కనుక ఈ యొక్క రోజు బాగా ఆనందించండి. భవిష్యత్తులో కూడా ఈ బ్యాచ్ ఇలాగే కంటిన్యూ అయ్యి మీ మిగిలిన అందరూ ఒకరికొకరికి కోఆపరేషన్ చేసుకోండి. అది నాకు చాలా నచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను. నేను అంతకుముందు మీ యొక్క మీటింగ్ పెట్టినప్పుడు నన్ను పిలిచి విధంగా చెప్పారు, ఆ రోజు రాలేకపోయాను. మీ యొక్క ఈ యూనియన్కి సంబంధించి చాలా వేరే స్కూల్స్లో నా గెట్ టుగెదర్ పిలిచినప్పుడు నేను మిమ్మల్నే ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇదే బ్యాచ్ నూడ్స్ హై స్కూల్లో ఇలా గెట్ టుగెదర్ పెట్టుకొని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్కి సహాయం చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మీరు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేయండి అని చెప్పేసి నేను పల్లెలో చెప్పాను, అత్తలూరులో చెప్పాను. కనుక అదేవిధంగా కంటిన్యూ అవ్వండి. హ్యాపీగా అందరూ కలిసి ఒకళ్ళ బాధలు ఒకళ్ళ కష్టాలు పంచుకోండి, ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకోండి, ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. నువ్వేం బాధపడబాకు, పర్వాలేదమ్మా, ఏ కంగారు పడబాక. దేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. పిల్లల్ని చక్కగా చదివించి శుభాభివందనములు. నేను 81 నుంచి 85 దాకా 10th క్లాస్ చదివాను. 7th నుంచి నేను స్పోర్ట్స్లో నెంబర్ 1. స్పోర్ట్స్లో మాత్రం నన్ను బాగా అభినందించేవాడు. రన్నింగ్లో కానీ, హై జంపు, లాంగ్ జంపు, త్రిబుల్ జంపు, వాలీబాల్, ఖోఖో మొత్తంలో నాకు ఇప్పటికీ 19 సర్టిఫికెట్లు వచ్చే ఉన్నాయి నా దగ్గర దాచిపెట్టాను. అవి కాకుండా మళ్ళీ వేరే విషయాలు మీకు తెలుసు. మరి నా భార్యను కూడా నేను అప్పుడు 10th క్లాస్ అయితే నా భార్య 9th క్లాస్ వాడు ప్రైవేట్ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇంతవరకు ఇప్పటివరకు మేము కలిసే ఉన్నాము. దేవుడి ద్వారా నా పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో ఉన్నారు. నా పెద్ద కూతురు టీచర్గా చేస్తుంది, అల్లుడు లెక్చర్గా చేస్తున్నాడు. నా కొడుకు హైదరాబాద్లో కోడలు హైదరాబాద్లో చేస్తున్నారు. నా చిన్న కూతురు చిన్నల్లుడు కూడా ఇద్దరు ఉద్యోగాల్లో ఉన్నారు. మా కుటుంబంలో దేవుడి వల్ల ఏ లోటు రాకుండా దేవుడు కాపాడాడు. మీ అందరి ఆశీర్వాదాలు కలిసి ఉండాలి. పైగా ఇంకొక 10 సంవత్సరాలు 40 అయింది కదా, అప్పటికి బతికుంటే మనం మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టుకుందాం. మా డ్రిల్ మాస్టర్ గారు కానీ పిఎల్ఎస్ మాస్టర్ గారు అయితే సోషల్ చెప్పేవాళ్ళు, ఆయన మమ్మల్ని బెత్తంతో కొట్టేవాళ్ళు. మా డ్రిల్ మాస్టర్ గారు కూడా అరే వాలీబాల్ను పోగొట్టేవారంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము ఈ రోజుల్లో పిల్లలు కొడితే పిల్లలే ఎదురు తిరుగుతున్నారు, అంతా మారిపోయింది. కానీ మీరు ఆ జ్ఞాపకాన్ని పెట్టుకొని చెప్పే మాస్టర్ గారి కోసం కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము అప్పుడు మరి ఇది ఖోఖో గెలుచుకొని వస్తే కప్పు మాకు అప్పుడు అంతే ఫాదర్ నల్లగా ఉంటాడు, ఆయన నల్ల అంతే ఫాదర్ అనేవాళ్ళు. మరి అప్పుడు మోహన్ బాబు గారి సినిమా ఉంది, ఆ సినిమాకి మమ్మల్ని తీసుకెళ్ళాడు పద్మవ్యూహం అని. అంత వాలీబాల్ మాత్రం ఓడిపోయాం డిస్ట్రిక్ట్ లెవెల్లో. థ్యాంక్ యూ మీ అందరికీ. మళ్ళీ కలుసుకుందామండి. మా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి సార్. మీరు థ్యాంక్ యూ. కూడా ఎవరో ఒకరు చెప్పండి మీ అనుభవాలు.
మనం అందరం కలిసి 2027 సంవత్సరంలో రీయూనియన్ పెట్టుకొని ఎంతో సంబరంగా చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు 36 మంది మన స్కూల్లో 36 మందిలో 6 మంది పాస్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళు చాలా బాగా ముందుకెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ చాలా తర్వాత మా మాస్టర్ గారు మాకు ఎంతో ముందుకు ప్రోత్సహించి ఖోఖోలో ఫస్ట్ నెంబర్ 1 నాకు తీసుకెళ్ళారు. మేము గుంటూరులో నెంబర్ 1గా ఉన్నాం. తర్వాత అక్కడి నుంచి స్టేట్కి వెళ్ళాలని మా సార్ ఎంతో మమ్మల్ని తీసుకెళ్ళి చాలా స్టేట్ కూడా తీసుకెళ్ళి చాలా ట్రై చేశారు సార్. దాన్ని బట్టి సార్కి చాలా థ్యాంక్స్. అదేవిధంగా మా సోషల్ మాస్టర్ గారు పిఎల్ఎస్ మాస్టర్ గారికి వందనాలు. సార్ కూడా మాకు సోషల్లో చాలా ఎలాగెలా నేర్పుకుంటే దాని యొక్క ఏమేమి ఉన్నాయి అన్నీ మాకు నేర్పేవాళ్ళు. ఒకసారే కాదు ప్రతి సారు మ్యాథ్స్లో కానీ ఇంకా ఇంగ్లీష్లో కానీ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి అప్పుడైతే హిందీ మాస్టర్ గారు ఇంకా రాలేదు. హిందీ మాస్టర్ గారు అయితే బెత్తంతో కొట్టి మోకాళ్ళ మీద నడిపించాడు మమ్మల్ని. అందరికీ కొత్త ఉన్న స్కూల్లో పిల్లలందరికీ కొత్తే ఎవరైతే హిందీ సరిగ్గా రాయలేదు వాళ్ళందరినీ మోకాళ్ళ మీద నడిపించాడు. అలాంటి జ్ఞాపకాలు మళ్ళీ అందరూ గుర్తు రావాలని గట్టిగా చప్పట్లు అందరూ ఇలాగే నేర్చుకుంది కాదు. అదేవిధంగా మళ్ళీ ఇలాగ ఈ ఫంక్షన్ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలని అందరం కలిసి ఇప్పుడు చేసే ప్రతి పనిలో మనం కోఆర్డినేటర్గా ఉండి పిచ్చయ్య, శ్యాము, శేఖర్ బాబు, మస్కా రమేష్, అలాగే రామచంద్ర, మన రైతులు, మన ప్రసిద్ధ అమ్మగారు వెంకటేశ్వర గారు, మరి వీళ్ళందరూ ఎవరు మన భారతి, సరోజిని, మళ్ళీ ఇంకా నవీన రాలేదు, మరి ఎందుకనో అర్థం కాలేదు, నవీన గారు, శివపార్వతి గారు, అదేవిధంగా మరి మన అరుణరావు గారు. అరుణరావు గారు అయితే మరి వాడి ఇష్టంగా స్కూల్ అంతా వాడి తిరిగేవాడు. వాడి ఇష్టం చేసేవాడు. దానికి పిచ్చిన సహకారం. తర్వాత కృష్ణారెడ్డి, తర్వాత మనకి శివరామరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఎంతో మనకి ఇదిగా ఉండేవాళ్ళు. అలాగే మన అచ్యుతరావు గారిని మనం కోల్పోయాం. దాన్ని బట్టి చాలా విచారకరమైన సంఘటన. ఆయనైతే స్కూల్లో పాటలు పాడేవాడు, పిల్లలతో డ్యాన్స్ చేసేవాడు, అన్నీ చేసేవాడు అర్జునరావు. అతని జ్ఞాపకంతో మనం అందరం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాడు. నాకు వాయిస్ పోయింది. సరే, అందరికీ మన మిత్రులందరికీ నా వందనాలు చెప్తున్నాను. మరి ఇప్పుడు చిన్న కార్యక్రమం. మరి మన మధ్య అర్జునరావు గారు లేరు. మరి అదేవిధంగా సుసేనాథ మాస్టర్ గారి గురించి, అదేవిధంగా పాంబాబు గారి గురించి ఒక 2 నిమిషాలు లీసి నిలబడి మౌనం పడుతుంది. మన శ్యామప్రభాకర్ గారు వచ్చి కొన్ని మాటలు మాట్లాడతారు. 1981-85 మధ్య కాలంలో చదువుకున్నటువంటి తోటి విద్యార్థులందరికీ ఈరోజు వచ్చిన రాకపోయినా అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీదటువంటి మా ఉపాధ్యాయులు ఇద్దరు, అంతయ్య గారు, పిటి మాస్టర్, తర్వాత పిఎల్ఎస్ గారు. ప్రస్తుతానికి పిఎల్ఎస్ గారికి ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు తగులుతూ ఉంటారు. సార్ జాయిన్ అయిన వెంటనే మేము వెళ్ళిపోయాము బయటికి. నేను దూరంగా వెళ్ళటం వల్ల సార్ తెలిసింది కంటే తర్వాత మా తమ్ముడు అదే స్కూల్లో చదివాడు, వాడిని అది సార్ చెప్తున్నాను మీకు, మా తమ్ముడే సార్. నేను బయటికి వెళ్ళాక వాడు జాయిన్ అయ్యాను సార్. బాపట్ల అవడం వల్ల నేను కొద్దిగా అక్కడ చదివాను. సరే, ఈ సందర్భంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇదే హైట్లో ఉన్నారు. నేను మాత్రం ఈ హైట్లో ఉన్నాను ఆ రోజు. ఇప్పుడు నేను మరి కారణం కూడా అదే. పూర్తిగా క్లాస్లో ఉన్న వాళ్ళలో ఉండడం మేము ఇద్దరమే. వాడు ఇంకా జీవనం ఇంకా రాలేదు, ఇంకా దారిలో ఉన్నాడు. జీవనం నేను చాలా చిన్నగా ఉండేవాడు. మేము ఫస్ట్ బెంచి ఫస్ట్ మేమే. అర్జున్, తర్వాత శ్యాము, పిచ్చయ్య, రాంబాబు వీళ్ళందరూ అప్పుడే మాలో సీనియర్స్ అనమాట. వాళ్ళంతా సీనియర్స్ టీం అయితే మేము జూనియర్స్ టీం, శేఖరు, నేను, మేము జూనియర్ టీము. అలా పీటీ మాస్టర్ మమ్మల్ని ఆడించిన ఆటలు, ఆయన పెట్టేటువంటి శ్రమ మహాబుద్ధి కాదు. ఎందుకంటే ఖాళీగా ఉంటే మాత్రం సార్ ఊరుకునేవాడు కాదు. మొత్తం లాక్కిపోయి గ్రౌండ్లో కూర్చోబెట్టి ఏదో ఒకటి ఆడిస్తూ ఉండేవాడు. అది సార్కున్నటువంటి ఆ పట్టుదల. ఎలాగైనా సరే వీళ్ళ చేత ఆడించాలి అనేటువంటి పట్టుదలతో ఎప్పుడు సార్ ఏదో ఒకటి ఆడిస్తూనే ఉండేవాడు. మొత్తానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా ఇంతకాలం తర్వాత మరలా కలుసుకోవాలి. 21లో కలుసుకున్నాం ఒకసారి. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు కొంతమంది అనారోగ్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు, దూరం కావడం వల్ల కొంతమంది రాలేకపోయారు. పైగా చనిపోవడం అనేటువంటి కూడా ఉన్నటువంటి అర్జున్
ఎంతగా ఆ రోజు అలం చేశాడో, ఎంతగా అందరినీ ఆడించాడు, ఎంతగా అందరినీ ఎంటర్టైన్ చేశాడో, అందరి మనసులో అలా నిలబడిపోయినటువంటి అర్జున్ ఈరోజు లేకపోవటం నిజంగా మేమిద్దరం తెలుగు టీచర్లు, మేమిద్దరం ఇక్కడ మేము కలుసుకోకముందే మేమిద్దరం వేరే చోట మా టీచర్స్ మీటింగ్స్లో కానీ లేకపోతే స్పాట్ వ్యాల్యూస్లో కానీ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. మేమిద్దరం తెలుగు ఉపాధ్యాయులు. జీవన్ రైల్వేలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. ముగ్గురు ఉపాధ్యాయులుగా ఉన్నాం మా బ్యాచ్లో. తర్వాత వెంకటేశ్వరమ్మ వీళ్ళందరూ ఎంప్లాయీస్గా దూరంగా వెళ్ళిపోయారు. లోకల్గా ఉన్న వీళ్ళందరూ ఎప్పుడు కలుసుకుంటూనే ఉన్నారు. అది మాకు అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉండేవాళ్ళు. 21 మాత్రం చాలా సంతోషం, ఎందుకంటే ఇంతకాలం తర్వాత మరలా కలుసుకుంటున్నాం అనే ఆనందం. మళ్ళీ ఈ 5 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరలా అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ మాట్లాడటం మా బ్యాచ్ మొత్తం అందరు కుటుంబ సభ్యులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 40 సంవత్సరాల తర్వాత కలవటానికి ముందే శ్యామ్ గారు ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది నాకు డైలీ డిస్కషన్ జరిగేది. దాంట్లో మేజర్ పార్ట్ మన వెంకటేశ్వర గారు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ టీం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ కార్యక్రమం చేయాలంటే చాలామందికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కానీ, దాదాపుగా ఒక మన పేలెస్ మాస్టర్ యాక్టివ్ ఉన్నాడు ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే. మాస్టర్ గారు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ చేసినప్పుడు నేను అదే చెప్పాను, మనకంటే కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు సార్. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ ప్రోగ్రామ్కి ఈ యాక్టివిటీస్ చేయడానికి ఇంతమంది ప్రోత్సాహం ఇచ్చారు. నిజంగా 50వ సంవత్సరం వేడుకలు చేయాలని ఒక మన యొక్క ఆత్మీయ అనుభవాలతో కనుక చేసుకునే రాత కనుక భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా దీన్ని కొద్దిగా మనస్ఫూర్తిగా ఆహ్వానించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది యాక్టివ్గా ఉంటున్నారు ఫ్రెండ్స్, కొంతమంది అది స్పందన లేదు. దయచేసి మరోళ్ళు అనుకోమాకండి. మనకు ఒక మన సెల్ ఫోన్లో సిమ్ ఉందంటే ఎవరైనా ఫోన్ చేసి ఎత్తుతామా లేదా ఫ్రెండ్స్? ఒక్కసారి చెప్పాలి, ఎత్తుతామా లేదా? ఎత్తరా? సో ఇప్పుడు కొంతమంది స్పందించి ప్రోత్సహిస్తే మిగతా వాళ్ళకి బలంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే నేను నా అనుభవాన్ని షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. నేను లూడ్స్ హై స్కూల్లో నా స్టడీస్ అయిపోయిన తర్వాత నా గ్రాడ్యుయేషన్ ఏసీ కాలేజ్లో కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఒక ఎస్ఐ జాబ్ సెలక్షన్స్లో కొద్దిగా మిస్ అయిపోయింది. తర్వాత కొన్ని జాబ్ స్టైల్స్లో ఆగిపోయిన తర్వాత ఇది సెట్ కావట్లేదని చెప్పేసి నా యొక్క పూర్తి వ్యవస్థని మార్కెటింగ్ రంగం అయిపోయింది ఫ్రెండ్స్. మాస్టర్ ఇందాక చెప్పినట్టు పిఎల్ఎస్ మాస్టారు ఈ స్కూల్లో చదువుకోవటం వల్ల 10th క్లాస్ వరకు వచ్చిన ఎడ్యుకేషనే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అండి. ఆఫ్టర్ డిగ్రీ అనేది ఎవరికి పెద్దగా అవగాహన రావట్లేదు. మాకు 10th క్లాస్లో వాళ్ళు ఏదైతే మాకు నేర్పించారో అన్నిటినీ మేము ఆకలింప చేసుకొని ఇవాళ నేను 2 రాష్ట్రాల్లో ఈవెన్ గూగుల్లో సైతం రమేష్ మసన్ అంటే రికగ్నిషన్ చేయబడే స్థాయికి వచ్చానంటే ఆ గ్రేట్ మన లూడ్స్ హై స్కూల్ కానీ నేను సగర్వంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే లేటెస్ట్గా కొన్ని యాప్స్ వచ్చినాయి, చాట్ జీపీటీ అని, పర్ప్లెక్సిటీ అని. దాంట్లో రమేష్ మసనా అని కొడితే నా స్టోరీలో లూడ్స్ హై స్కూల్ పేరు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇలాంటి క్రెడిబిలిటీ నాకు ఈరోజు రావడానికి, ఈ స్కూల్లో మనం జీవనం సాగించినందుకు గర్వపడుతున్నాను ఫ్రెండ్స్. అలాగే మీ అందరి సాన్నిహిత్యంలో రకరకాల అనుభవాలతో మనం ఈ స్థాయికి వచ్చాము. సో అలాగే భవిష్యత్తులో మన అందరం కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆర్థికంగా ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని, మన గురువుల దీవెనలు కూడా మనకి 100% ఉండాలని కోరుకుంటూ నేను మళ్ళొక్కసారి సెలవు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. అదేవిధంగా వెంకటేశ్వరమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 40 సంవత్సరాల కాలంలో మరి అనేకమైన విషయాలు మేము మరి సాధించామని చెప్పడానికి మాకున్న ఏకైకమైన మరి విద్యా సంస్థ చేసుకోవాలని సభాముఖంగా మొదలు చేస్తున్నాను. ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా మరి ఎంతో మంది ఎన్నో రకాలైన డిగ్రీలు చేశారు. ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ ప్రాంతంలో లేవండి, అందరూ కూడా ప్రయోజనం అయ్యారు. ఒక్కడొక్కడ బెస్ట్ గా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అందుకని చెప్పి ఆ రూల్స్ స్కూల్లో ఒక ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన చాలా ఉద్దేశంతో కట్టబడిన ఆ స్కూల్ అనేది ఇప్పుడు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ స్కూల్ని బేస్ చేసుకొని అనేక మందికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పెళ్లి చేసుకోవడానికి కానీ పిల్లలను ఉండడానికి కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అది రూల్స్ స్కూల్ నిజంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఆ యొక్క రూల్స్ స్కూల్లో ఉన్న కోచింగ్ సెంటర్ ఒకనాడు ఫుట్బాల్ కోచ్ అండి. ఆ ఫుట్బాల్ కోచ్లో మరి ఎంతో మంది మరి నేర్చుకునే వాళ్ళు అక్కడ ఆటలాడిన వాళ్ళందరూ కూడా ప్రయోజనం లేదు. వాళ్ళలో నేను ఒకరిని స్కూల్లో నేను క్యాప్టెన్ చేశాను. స్కూల్లో నా సోదరులందరూ కూడా నాకు చాలా ప్రోత్సహించారు. అదేవిధంగా రూల్ చేసుకోవాలంటే ప్రస్తుతం మేము స్టేడియంలో ఈ స్కూల్ స్పోర్ట్స్కి సంబంధించిన ఆట పోటీలు పెట్టాము. అప్పుడు ఫస్ట్ మనం పెట్టాం. అప్పుడు మనం వెళ్ళినప్పుడు రూల్ చేసుకోవాలంటే అసలు ఉన్న స్కూల్ మొత్తంలో పేరు సంపాదించాం. అక్కడ నాకు చెప్పకపోతే అయితే అక్కడ స్కూల్లో కూడా మేము ఆ యొక్క టౌన్ మొత్తంలో రూల్ చేసుకుని నెంబర్ 1 అనిపించే పని చేసేవాళ్ళు. చేసుకోవాలి డబ్బులు కాబట్టి ఏదో గౌరవాన్ని ఆలోచన కాకుండా కూడా ఆ యొక్క రూల్ చేసుకుని చదివించాలని ఆహ్వానించి ఇంత గొప్పగా సత్కరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మరి కార్యక్రమంలో చాలా ముఖ్యులు దాసన్న మరి దాసన్న, అలాగే మరి రాంబాబు గారు కానీ, మన పిచ్చి గారు, మరి వీళ్ళందరూ శ్యామ్ గారు, వీరందరూ కలిసి ఇంత గొప్పగా సత్కారం చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా నాకు పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆ పదవిలో నేను కొనసాగుతూ ఉన్నాను. రానున్న రోజుల్లో మరి ఆ పదవి ద్వారా మరి అందరికీ మేలు జరిగే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాట అనేక మందిని మోటివేట్ చేస్తున్నాం. కూడా అనేక మంది నాయకులు అనేక విధాలుగా అన్న ఇప్పుడు కూడా ఒక మంచి మనసులో వ్యక్తి, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మరి ఉన్నాడు. ఆయన మరి శ్యామ్ గారు, వాళ్ళ అన్నయ్య గారు. అలాంటి వ్యక్తి మరి మనం ఎక్కడ చూడలేమంటే ఎప్పుడు కూడా చూడలేము. కాబట్టి మరి ఆయనకి మన వంతు మనం సహకరించవలసిందిగా మరి మనం చేస్తున్నాం. శ్రీరామూర్తి వాళ్ళ మిస్సెస్ ఇద్దరు రండి. మేమిద్దరం వాళ్ళని ఆహ్వానించి శ్రీరామూర్తి
హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే హే హే లా 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 లా. హే హే ఓహోయ్ లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హే అసోసి ఇల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే నీ దాని కాదు మామో అవసరమైతే నీ దాని కాదు మామో అవసరమైతే చీపురు చుట్టదాన్ని పిల్లలు చుట్టదాన్ని చేతులకి పెట్టేదాన్ని హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే
వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్క దాన్ని రయ్యో ఒక్క దాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా నిన్ను గన్నోలే కన్నోలు అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా సుఖ పొద్దుకే నిద్రలేసి సుఖాల ముక్కులా కిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయండి ABCD చాలండి anybody can dance అండి Live for the moment, yeah, live for the moment.
సంతోషంలో సాత్వస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది పాట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరే తనకా సాగులందుకు ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే शगुनानी रात रात सजनानी हाथ हाथ शगुनानी रात रात सजनानी हाथ పరుగాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలివే ఎవనడు పరగని పెరిగినా లేదురా కడగా నీడలాగా నిన్ను
గురించి ఇంట్లో డిస్కస్ చేస్తే చూపించా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి పేరు చెప్పి ఈ అమ్మాయి అంటే మా అమ్మాయి ఒకటే అడిగింది, అమ్మాయి అంటామేది కాదు అమ్మమ్మ అయితే అని. అప్పుడు దాకా నేనంత వరకు నాకు అమ్మాయి అనే నా ఆలోచన. అమ్మాయి అంటామేంటి అమ్మమ్మ అయితే అంటుంది. థ్యాంక్ యూ సీతారామరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ముసలారెడ్డి గారు, శ్యామ్ ప్రభాకర్ గారు, మసలా రమేష్ గారు, శాఖ గారు, మాలకొండయ్య గారు, మరి లేడీస్ అందరూ కూడా స్పందించారు. వెంకటేశ్వరం గారు, నవీనా గారు రాలేదు, స్పందన గారు. మరి మేము ప్రతిదినం వాట్సాప్లో నేను గ్రూప్ క్రియేట్ చేసి పెడుతూనే ఉంటాను. నేనే పెట్టేది ఫస్ట్. రాంబాబు గారు, ప్రతి ఒక్కరు. మరి మాలో సుమారుగా 40 మంది ఉంటే దీనికి స్పందించిన వాళ్ళు 20. రామచంద్ర గారు, జీవన్ గారు, వీరు అరుణ్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు చెప్పారు. అయితే కొంతమందే స్పందించారు ఈ కార్యక్రమానికి. ఎందుకంటే దాదాపుగా ఒక 25 మెంబర్స్ స్పందించారండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారు స్పాన్సర్ చేశారు. అయిన విషయం ఏంటంటే ఫ్యామిలీ మన ముందుకు వచ్చి చాలా ఇదిగా అంకుల్ మేము వస్తాం, మేము ఖచ్చితంగా వస్తాం మా నాన్నగారి కోసం, మా నాన్నగారి ఫ్రెండ్స్ మీరందరూ అని చెప్పి వచ్చి వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చి ఎంతో గంభీరంగా వాళ్ళు వచ్చి మాకు అంతా సహకారం అందించారు. దాన్ని బట్టి కూడా థ్యాంక్ యూ. మరి అర్జున్ రావు గారి ఫ్యామిలీ కోసం కూడా వారు కూడా ఇక్కడ మా కుటుంబంలో ఒక కుటుంబమే. మరి వాడు లేకపోయినప్పుడు కూడా మేము వారిని సొంత కుటుంబస్తులాగా మేము వారిని ఆహ్వానిస్తాం. మా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి, మా కార్యక్రమాలు ఏదైనా కానీ అర్జున్ రావు ఫ్యామిలీ పిల్లలు
అన్ని కార్యక్రమాల్లో ఉంటారు. భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు